హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తానండి. రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ అయితే మనకి శారీలో కొన్ని బ్లౌజెస్ వస్తాయి కదా, ఆ శారీలో వచ్చిన వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా లైనింగ్ అయితే ఈ విధంగా జాయిన్ చేసుకోండి. తర్వాత సింగిల్ ఫుట్ అయితే పెట్టుకుని చూసారు కదా ఏ విధంగా నేను స్టిచ్ చేస్తానో, సింగిల్ ఫుట్తో అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. దీనికి నెక్ వెడల్పు మనం ముందుగానే 2.5 ఇంచ్ పెట్టుకుంటాం కాబట్టి ఆ 2.5కే మనం మార్కింగ్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేయాలి. చూసారు దీనికి కర్వ్ అవుతే వచ్చింది. ఇక్కడ ఈ డిజైన్ ఈ విధంగా ఉంది కాబట్టి మనం అదే షేప్లో అయితే డిజైన్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మనకి కొన్ని రెడీమేడ్ వర్క్ బ్లౌజెస్ అయితే శారీలోనే వచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చిన బ్లౌజులు కొంచెం కష్టంగానే ఉంటాయి, కానీ మెజర్మెంట్ ప్రకారం జాగ్రత్తగా దాన్ని అరేంజ్ చేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. నేను దీన్ని తిరిగేసి అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు వర్క్ అనేది పైకి వచ్చేలాగా దీన్ని టర్న్ చేసుకోవాలి. కట్స్ అయితే పెట్టుకుని దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటే మనకి నీట్గా వర్క్ అనేది కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను పిన్స్ అయితే పెట్టుకున్నాను. కదలకుండా ఉండాలంటే పిన్లు కంపల్సరీ పెట్టుకోవాలండి. పిన్నులు పెట్టుకుని ఈ విధంగా అయితే బ్లౌజ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకుని దీనికి ఇప్పుడు ఒక స్టిచ్ అయితే దానిపైన వేసుకోవచ్చు. మనకి వర్క్ బ్లౌజులు అయినా కానీ సింగిల్ ఫుట్తో మిడిల్లో ఎక్కడికైతే గ్యాప్ ఉందో చూసుకుని ఆ గ్యాప్లో అయితే మనం స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వేసుకోకపోతే అది కరెక్ట్గా మనకి నెక్ అనేది తేలదు. కంపల్సరీ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి మిషన్తో కుదరకపోతే కనీసం చేతితోటైనా సరే స్టిచ్ అనేది వేయాలండి. మనకి గ్యాప్ అనేది ఎక్కడుందో చూసుకుని మెల్లగా పాదాన్ని పైకి లేపుతూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎక్కడ గ్యాప్ ఉందో చూసి అదే గ్యాప్లో అయితే దీన్ని టర్న్ చేసి అయితే ఒక స్టిచ్ వేస్తున్నాను. మనకి బీడ్స్ అయితే నీడిల్ కింద పడకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా లైన్గా అయితే వేసుకోవాలండి. మనకి గ్యాప్ ఉన్న చోట మాత్రమే వేసుకోవాలి. ఇలా పాదాన్ని పైకి లేపుతూ వేసుకోవడం వల్ల మనకి పాదం అనేది సూది ఇరగకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది. ఇక్కడ వరకు అయితే మనం స్టిచ్చింగ్ అయితే చూపించాను కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చింది. రెడీమేడ్ నెక్ అయినా సరే డీప్గానే వచ్చింది. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి. సింగిల్ ఫుట్ కంటే కూడా మనకి డబుల్ ఫుట్ ఉంటుంది కదా, నార్మల్ ఫుట్ తోటి స్టిచ్ చేసుకుంటే బాగా వస్తుంది. లైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి. మన ఫింగర్స్ తోటి మూవ్ చేయాలండి జాగ్రత్తగా, లేదంటే క్రాస్లు వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఇలాగ మనం హ్యాండ్ మొత్తం కూడా ఈ విధంగా క్లాత్ మీద ఆంచాలి. అలా ఆంచి కుడితే మనకి ఎక్కడ కూడా రింకిల్స్ రాకుండా ఉంటాయి. నేను ఈ విధంగా మొత్తం హ్యాండ్ మొత్తం ఇలా పరిచయితే లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. చూసారు కదా నేను ఏ విధంగా జాయిన్ చేస్తున్నానో. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మనకి చుట్టూ మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని నడానికి అయితే బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. వర్క్ బ్లౌజులు అన్నీ కూడా ఈ విధంగా కుట్టుకుంటే బాగుంటాయండి. దీనికి నేను మగ్గ వర్క్ బ్లౌజులు ఎలా స్టిచ్ చేయాలనేది చూపించాను కదా. ఈ నెక్ వెడల్పు మనం 2.5 ఇంచే పెట్టుకున్నా కానీ మనం మిడిల్లో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే జాయిన్ చేస్తాను. చూడండి, లైనింగ్కి ఆపోజిట్ సైడ్లో మనకి ఎదురు బదురు ఉండేలా నెక్కలు చూసుకుని ఈ విధంగా ముందుగా పిన్నులు పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత లైనింగ్ మొత్తం కూడా దీనికి జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఉంచుకుని అయితే కట్ చేసుకోవాలండి. నేను చూసారు ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా లేకపోతే మనకి కుట్టేటప్పుడు పాదం నొక్కుతుంది. దానివల్ల మనకి ముడతలు అనేవి వచ్చేస్తాయి, క్లాత్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకునే కటింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్. చూసారు కదా, 2 పార్ట్స్ కూడా నేను పిన్నులు పెట్టేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. పిన్నులు పెట్టుకుని ఉంచుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మనం కట్ చేసినప్పుడే ఫ్రంట్ పార్ట్లు నెక్కలు 2 ఎదురు బదురు ఉన్నాయో లేదో చూసుకుని
పిన్నులు పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, మనకి కదలకుండా ఉంటాయి. ఇలా టాకా అవుతూ ఇచ్చుకోవాలండి. అక్కడ టక్స్ ఇచ్చుకున్న తర్వాత కింద నుంచి నేను 2.5 ఇంచుకి అయితే షోల్డర్ మిడిల్లోకి అయితే నేను ఈ కుట్టు వేస్తున్నాను. 2.5 ఇంచుకి అయితే మెయిన్ డాట్ వేసుకోవాలి, సరిపోతుందండి ఎవరికైనా. అలాగే ఉక్సులు పట్టి దగ్గర డాట్ కూడా 2.5 ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టుకుని 2.5 ఇంచుకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర అంటే చంక దగ్గర ఉండే డాటు ఇలా స్ట్రైట్గా వేస్తూ కింద మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 గ్యాప్ ఉంచి ఈ చంక దగ్గర డాట్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇంకొకసారి చూపిస్తాను, చూసారా? కరెక్ట్గా షోల్డరు మిడిల్కి పట్టుకున్నాను నేను. మిడిల్కి పట్టుకుని 2.5 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకుని మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ వేసిన తర్వాత ఉక్సులు పట్టి దగ్గర డాట్ కూడా ఈ విధంగా వేయాలి. ఇది కూడా 2.5 ఇంచే ఉండాలండి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ విధంగా కరెక్ట్గా ఈక్వల్గా పట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ అనేది పట్టుకున్న తర్వాత మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచేసి ఈ విధంగా స్టిచ్ చేయాలి. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే మనం 2 ఇంచెస్ గ్యాప్ ఉంచి అయితే స్టిచ్ చేయాలండి. చూసారు కదా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కంప్లీట్ అయినాయి. ఈ షేప్ బెల్ట్ ఎంత పడుతుంది ఈ విధంగా పెట్టుకుని చూసుకోవాలి. మనకి 2 ఇంచెస్ వచ్చిందనుకోండి, ఈ విధంగా చూసినప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలా మనకి సైడ్ కొలుసుకున్నప్పుడు ఎంత వస్తే దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. నడుం బెల్ట్కి వచ్చేసి నేను 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. సైడ్ స్టిచ్ అయితే వేసేసుకుని కొంచెం ఫోల్డ్ చేసి అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇలా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇది నడుం బెల్ట్ బ్యాక్ పార్ట్ నడుం బెల్ట్ అయితే ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా మనకి ఏదైనా ముడత వస్తుంది అనుకుంటే కనుక ఒక 2-3 ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా స్టిచ్ చేసేయచ్చు. ఎక్కడన్నా కొంచెం క్రాస్ ఉంది అనుకున్నప్పుడు అయితే మాత్రం ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, లైనింగ్ పీస్ చిన్న ఫోల్డింగ్, ఇదిగో నేను ఫోల్డింగ్ చేస్తున్నాను చూసారా, కొంచెం క్రాస్లు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఒక 2 ఫోల్డింగ్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే మనకి ఇది ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా అయితే ఉంటాయి. ఇప్పుడు దీన్ని చూడండి, నేను పైకి అయితే ఫోల్డ్ చేసేసి కుట్టేస్తున్నాను. ఈ విధంగా నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను. బ్యాక్ సైడ్కి తిప్పవుతూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత డాట్స్ అనేవి లాస్ట్ని వేసుకోవచ్చండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయితే రెడీ అయింది. అంచు లేకుండా కుడదామంటే ఫ్యాబ్రిక్ అనేది సరిపోలేదండి, అందుకోసం మనకి నడుం బెల్ట్ దగ్గర ఉండే అంచు అయితే ఉంచేసి కుట్టాను నేను. నెక్స్ట్ షేప్ బెల్ట్లు కూడా మనం 3 పీసెస్ అయితే తీసుకోవాలి. మెయిన్ క్లాత్ ఒకటి, లైనింగ్ పీసెస్ 2 తీసుకోవాలి. ఒకటి కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుని ఉంచుకుంటే షేప్ బెల్ట్, తర్వాత మనకి లోపల వేసే క్లాతులు మెయిన్ క్లాతులు 2 కూడా కరెక్ట్గా కట్ చేసుకోక్కర్లేదండి. లైనింగ్ ప్రకారం కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా తిరిగేసుకోవాలండి, లైనింగ్ లోపలికి వెళ్ళిపోయేలాగా. పైకి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. నేను 3.5 ఇంచ్ అయితే షేప్ బెల్ట్ తీసుకున్నాను. మనకి చంక వైపు వచ్చేది 3 ఇంచెస్, ఉక్సులు బెల్ట్ దగ్గర వచ్చేది 3.5 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. 15 అంగుళాలు బ్లౌజ్ పొడవుండి షేప్ దింపు 12.5, 13 ఉన్న వాళ్ళు కంపల్సరీ కూడా 3.5, 3 తీసుకోవాలండి షేప్ బెల్ట్. అలా తీసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ మ్యాక్సిమం ఎవరికైనా సరే బ్యాక్ లెంత్ వచ్చేసి 16 కంటే ఎక్కువ ఉండదు. చాలా వరకు కూడా మనకి 14.5, 15 ఇంచెసే ఉంటుంది. సో మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు. బెల్ట్ 2 నేను రెడీ చేశాను. ఆపోజిట్లో చిన్న టాకా తీర్చుకోవాలి. ఈ విధంగా ఆపోజిట్ సైడ్ పెట్టుకుంటే మనకి బెల్ట్లు అనేవి కరెక్ట్గా వస్తాయండి స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు షేప్ బెల్ట్ చూడండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో.
షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీనికి ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు, తక్కువ ఉంటే మనం తీసుకురాలేం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు. ఇలా ఫ్రంట్ పార్ట్లు రెండిట్లకి కూడా షేప్ బెల్ట్లు అనేవి జాయిన్ చేసేసుకోవాలి. మనం ఫ్యాబ్రిక్ని నలపకూడదండి, జాగ్రత్తగా నీట్గా సర్దుకుంటూ కుట్టడం వల్ల మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా ఐరన్ చేసినట్లు ఉంటుంది. ఫినిషింగ్ అంటే కుట్టేటప్పుడు ఇవ్వాలండి, అటు ఇటు నలిపేస్తే అది మనం ఎంత ఐరన్ చేసినా కానీ ఆ రింకిల్స్ అనేవి పోవు. కాబట్టి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడే చాలా నీట్గా జాగ్రత్తగా కుట్టాలి. అలా కుట్టడం వల్ల మనం ఐరన్ కూడా చేయక్కర్లేదు, ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను షేప్ బెల్ట్ ఈ విధంగా స్టిచ్ చేశాను. దీనికి ఉక్సుల్ బెల్ట్లు, కాజా బెల్ట్లు అయితే వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. నేను ఓవర్లాక్ చేసిన తర్వాత పైన ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను, టాప్ స్టిచ్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి, కాజల్ పట్టి అయితే వేసుకోవాలి. 2.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఒక 2 పీసెస్ అయితే తీసుకోవాలండి. 2 పీసెస్ తీసుకుని ఒకటి లైనింగ్ పీస్ అనేది ఉక్సుల్ బెల్ట్కి, కాజల్కి అయితే మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 ఉంచుకోవాలండి. 2.5 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా బ్లౌజ్ తిరిగేసిన తర్వాత ఎడమ చేతి వైపు అయితే మనం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. అది ఉక్సుల్ బెల్ట్. కుడి చేతి వైపు ఉండేది అంటే తిరిగేసిన తర్వాత కుడి చేతి వైపు ఉండేది కాజల్ బెల్ట్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉక్సుల్ బెల్ట్, కాజల్ బెల్ట్ రెడీ చేసిన తర్వాత ఇది మనకి షోల్డర్కి అయితే జాయిన్ చేసేసుకోవచ్చు. చూడండి, దీనికైతే నేను కాజల్ బెల్ట్కి పైన పెట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను. పైన పెట్టి స్టిచ్ చేసి, అడుగున పెట్టి స్టిచ్ చేసి పైకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కాజల్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కాజల్ బెల్ట్కి ఇప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి రెండు చెక్ చేసుకోవాలి. మనకి ఉక్సుల్ బెల్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని, కొంచెం హెచ్చు తగ్గులు ఏదన్నా ఉంటే దాన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇది మనకి నెక్ సైడ్ మనం స్టిచ్ హెమ్మింగ్ పట్టేయండి. ఫ్రంట్ పార్ట్లు ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్కి ఒక క్రాస్ పీస్ తీసుకుని ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత దీన్ని అయితే మనం నెక్కి స్టిచ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నెక్కి స్టిచ్ చేసేటప్పుడు ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకుని కుట్టుకుని ఇలాంటి నెక్కలకి వచ్చేసరికి చిన్న చిన్న ఫ్రిల్స్ ఒక 2-3 పెట్టుకున్న తర్వాతే ఈ విధంగా స్టిచ్ చేయాలండి. ఇది 1.5 ఇంచ్ ఉండేలాగా క్రాస్ పీస్ అయితే తీసుకుని రౌండ్ వచ్చే చోట ఎప్పుడు కంపల్సరీ మనం ఇలా ఫ్రిల్స్ ఇవ్వడం వల్ల రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. మనం స్టార్ నెక్ పెట్టినా, పలక మెడ పెట్టినా ఈ విధంగా రౌండ్ వచ్చిన చోట ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది మామూలుగా రౌండ్ నెక్కుండే హెమ్మింగ్ బెల్ట్లా ఉండదండి, ఇది కొంచెం వెడల్పుగా అయితే ఉంటుంది. ఈ విధంగా కుట్టుకోవడం వల్లే బాగుంటుంది. ఇప్పుడు రెండో పార్ట్కి కూడా నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. నెక్కి ఫ్యాబ్రిక్ కాటన్ క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఫ్రిల్స్ పెట్టాలండి. రౌండ్ దగ్గర ఫ్రిల్స్ పెట్టడం వల్ల మనకి చాలా నీట్గా రౌండ్గా అయితే బ్లౌజ్ వస్తుంది. ఫ్రిల్స్ పెట్టకపోతే రాదండి, ఇలా సాగదీసినట్టు అయితే వచ్చేస్తుంది. మనం మోడల్ నెక్లు ఏది కుట్టినా సరే ఇలా 1.5 ఇంచ్ ఉండేలాగా తీసుకుని దాన్ని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత దీన్ని లోపల వైపు ఫోల్డ్ చేసేసి పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ రెడీ అయినాయి కదా. ఇప్పుడు మనం వర్క్ బ్లౌజ్కి ఈ విధంగా పెట్టి స్టిచ్ చేయాలండి. ఆల్రెడీ ఈ వర్క్ బ్లౌజ్ నేను కటింగ్ అయితే ఎప్పుడో పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా కట్ చేశాను అనేది. ఇక్కడ షోల్డర్ దగ్గర చూసారా, నేను వర్క్ లేకుండా చూసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు వర్క్ ఉంటే మనకి షోల్డర్ దగ్గర ఈ కుట్టు పడదు కాబట్టి
వర్క్ లేకుండానే మనం మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ రెండు కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఈ షోల్డర్స్ రెండు జాయిన్ చేసేసుకుని పైకి లేవకుండా ఒక టాక్ అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది. షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా, ఇది ఓవర్లాక్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏదైనా ఒక పావించి ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ అయింది. ఎప్పుడు కూడా మనకి బ్లౌజెస్కి వచ్చేసరికి లైనింగ్ పీస్కి కంపల్సరీ ఒక 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అయితే జాయింట్ పడుతుంది. అలా జాయింట్ లేకుండా కుట్టాలంటే ఫ్యాబ్రిక్ అనేది 1.5 మీటర్ ఉండాలండి. కానీ మీటరు లేదంటే 80 సెంటీమీటర్సే బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ మనకి ఈ విధంగా ఒక 2 ఇంచెస్ పీస్ అయితే జాయింట్ చేసుకోవాలి. ముందుగానే జాయిన్ చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కానీ మనం అటాచ్ చేయాలి. హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా 2 హ్యాండ్స్ కూడా కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేస్తాను. చూడండి, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చూసారా ఒక ఫ్లవర్ అయితే ఇచ్చాడు. ఇది మిడిల్లోకే ఫ్లవర్ రావాలి కాబట్టి మిడిల్లో ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. లేదంటే ఇంకో చూడండి, ఒక ఫ్లవర్ పైకి ఉంది, ఒక ఫ్లవర్ ఏమో కిందకు ఉంది. ఈ బ్లౌజ్కి అలా ఇచ్చారు, ఈక్వల్గా ఇవ్వరండి. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా 2 బ్లౌజులకి ఈక్వల్గా ఫ్లవర్ అనేది మిడిల్లో వచ్చేలా చూసుకుని మార్కింగ్ పెట్టుకుని అప్పుడు ఈక్వల్గా అయితే కుట్టుకోవాలి. లేదంటే ఒక ఫ్లవర్ పైకి ఒక ఫ్లవర్ కిందకి, ఒక చేతికి కిందకి ఒక చేతికి పైకి అలా వస్తాయి. కాబట్టి ఒక మెజర్మెంట్ ప్రకారం నేను 2 ఇంచెస్ అయితే టిక్ పెట్టుకుని అక్కడి నుంచి అయితే లైనింగ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వర్క్ చేయించుకున్న బ్లౌజులు కాదు కదా, మనకి రెడీమేడ్గా వచ్చిన బ్లౌజెస్కి అయితే మనకి మెజర్మెంట్ ప్రకారం వేరు, ఎక్కడొక చోట వేసేస్తూ ఉంటారు. అవి మనం జాగ్రత్తగా మెజర్ చేసుకుని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేసి దీన్ని టర్న్ చేసి అయితే మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది, నీట్గా ఉంటుంది. ఇలా చాలా మనకి స్టిచ్చెస్ పడతాయి. ఓపిక్గా అయితే వేయాలంటే అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది బ్లౌజు. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మిగిలిన పీస్ అంతా కూడా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసేసుకుందాం. హ్యాండ్ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఎప్పుడు ఫ్లవర్స్ ఉన్నప్పుడు మనం కరెక్ట్గా హ్యాండ్కి మిడిల్లో వస్తుందా లేదా అనేది చూసుకుని మాత్రమే లైనింగ్ అనేది జాయిన్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా నేను సరిపెట్టాను. దీని కటింగ్ అయితే చాలా ట్రిక్స్తో ఉంటుంది. చూడండి, నా వీడియోస్లో ఉంటుంది. చూసారా, కరెక్ట్గా మిడిల్లోకి అయితే వచ్చింది. అలానే రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. సేమ్ మిడిల్లో అయితే నేను మార్కింగ్ పెట్టాను, ఫ్లవర్కి మిడిల్లో వచ్చేలాగా. ఇలా మార్కింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి, లేదంటే మనకి ఫ్యాబ్రిక్ సరిపోదు. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎంత గ్యాప్లో ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి కూడా చూసుకోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చిందో. మొత్తం లైనింగ్ మొత్తం ఈ విధంగా జాయిన్ చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ మనకి స్టిచ్చింగ్ అయిపోతే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇలాంటి వర్క్ బ్లౌజెస్కి అయితే నేను 300 అయితే తీసుకుంటానండి. మరి మీరు ఎంత తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. వర్క్ అనేసరికి చాలా మనకి కన్ఫ్యూజన్లో ఉంటాయి బ్లౌజెస్ స్టిచ్ చేయడం. రెడీమేడ్ వర్క్ బ్లౌజులు, అలానే హెవీ వర్క్ బ్లౌజెస్ అయితే నేను 4 అలా తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మిడిల్లోంచి మనకి షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ గ్యాప్ వదిలేసి సైడ్ అయితే మనం 2 ఇంచెస్ ఖర్చు పెంచుకున్నాం కదా, వదిలేసి మిడిల్లోకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలండి. నేను చూడండి ఆపోజిట్ సైడ్లో వేసాను. ఫ్లవర్స్ రెండు అడుక్కొట్టి పైకొట్టి వచ్చేలా వేసి ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్కి లోతు అయితే తీసుకోవాలి. ఇలా మనకి లోతు తీసుకోకపోతే మనకి రింకిల్స్ ముడతలు అనేవి వస్తాయండి. చంక దగ్గరికి వచ్చేసరికి ముడతలు వస్తాయి. చూసారు కదా, హ్యాండ్ డౌన్ వచ్చేసి కూడా కంపల్సరీ మన చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 పెట్టుకోవాలండి. ఇవి లోతు తీసుకున్నది ఫ్రంట్ సైడ్కి వచ్చేలా పెట్టుకుని ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. జాయిన్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు లోపలికి వెళ్ళేలా చూసుకుంటూ ఈక్వల్గా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి.
2 సైడ్స్ మిడిల్ నుంచే జాయిన్ చేయాలి. మిడిల్ నుంచి వేస్తేనే కరెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా పీస్ ఉన్నా కానీ మనం అక్కడ రిమూవ్ చేసేసుకోవచ్చు. చాలా వర్క్ బ్లౌజెస్ అయితే నేను మా ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్. వర్క్ బ్లౌజెస్, రెడీమేడ్ వర్క్ బ్లౌజెస్, అలానే చేసిన బ్లౌజెస్ కూడా చాలా ట్రిక్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసేసుకుని దీన్ని బ్లౌజ్ కంప్లీట్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఫ్రంట్ పార్ట్కి వర్క్ రాకపోయినా బ్లౌజ్ పీసు ఫ్రంట్ పార్ట్కి సరిపోకపోయినా అది ఎలాగా జాయిన్ చేసి కుట్టుకోవాలనేది నా వీడియోస్లో అప్లోడ్ చేశాను. రక్షిత టైలరింగ్ ఛానల్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది, వీడియోస్ వస్తాయి, చూడండి, చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రక్షిత టైలరింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మీకు చాలా ట్రిక్స్ అయితే ఉంటాయండి. వర్క్ బ్లౌజెస్ అయితే నేను ఎక్కువగా పెట్టాను. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కటింగ్ చేసి కుట్టుకోవచ్చు, ఎటువంటి ఫియర్ లేకుండా కుట్టొచ్చండి. చాలామంది వర్క్ బ్లౌజులు కుట్టాలంటే చాలా భయపడతారు కదా. మగ్గం వర్క్ బ్లౌజులు అవి చాలా ఈజీగా కుట్టుకునే విధంగా అయితే నేను పెట్టాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా పైన షోల్డర్ దగ్గర లేవకుండా ఒక స్టిచ్ అయితే వేసుకుని మనం సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవడమే. సైడ్ ఫస్ట్ మెజర్మెంట్ లేకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత అప్పుడు ఆది బ్లౌజ్తో మెజర్ చేసుకుని కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఒక 2 ఇంచెస్ వదిలేసి ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా స్టిచ్చెస్ అయితే తర్వాత వేస్తానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఒక స్టిచ్ అయితే వేసి మీకు చూపించేస్తూ ఉంటాను. తర్వాత ఎక్స్ట్రా ఒక 3 స్టిచ్చెస్ అయితే వేసుకుని ఆది జాకెట్తో నడుం లూజ్ అది కూడా మెజర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది. బ్లౌజ్ మొత్తం కూడా ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఫ్రెండ్స్. బ్లౌజ్, రెడీమేడ్ బ్లౌజ్ మొత్తం కూడా నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. చూసారు కదా, డాట్స్, వెనకాల డాట్స్ కూడా వేసేసాను. ఇప్పుడు బ్లౌజ్ అనేది లూజ్ చూసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా మనం డాట్స్కి వెనకాల డాట్లకి అయితే వచ్చేస్తాయి. చూడండి, పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ మొత్తం ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకుని లూజులు అనేవి స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చంక దగ్గర కూడా ఎంతవరకు ఖర్చు ఉంది అనేది మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ 2 పెట్టుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజ్ అండ్ చంక లూజ్ మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుంచి డైరెక్ట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. కంపల్సరీ చంక లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా 2 స్టిచ్చెస్ వేసుకుంటే బ్లౌజ్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది. వార్లక్ చేయడం వల్ల ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇలా 2 స్టిచ్చెస్ వేసేసుకుని చివరిలో అయితే మనం వార్లక్ చేసేసుకుందాం. 2 సైడ్స్ కూడా 2 స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. కంపల్సరీ 3 అయినా ఉండాలండి స్టిచ్చెస్. 2 సైడ్స్ అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా 2-3 కుట్లు వేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఒక స్టిచ్ అయితే విప్పేసుకోవచ్చు టైట్ అయినప్పుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా, రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్ యూ. ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.